బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ ఎన్నికల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతుందని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ 5 దశల్లో జరుగుతుందంటూ ఎక్స్లో రాహుల్ ట్వీట్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన బీజేపీ ఓటమి ఖాయమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్లో రాహుల్ వ్యాసం రాశారు. బీజేపీ ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడుతుందని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచిన వ్యవస్థలు దెబ్బతింటాయని అన్నారు. ఫలితాలపై ప్రజలకు నమ్మకం సన్నగిలుతుందని రాహుల్ తన వ్యాసంలో రాసుకొచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ ఎన్నికల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతుందని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ 5 దశల్లో జరుగుతుందంటూ ఎక్స్లో రాహుల్ ట్వీట్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్లో రాహుల్ వ్యాసం రాశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రిగ్గింగ్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ గా మారాయంటూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈ రోజు మన ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఎడిటోరియల్లో కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ఎడిటోరియల్లో రాసినటువంటి అభిప్రాయాలను ఈ రోజు ట్వీట్ గా కూడా చేయడం జరిగింది. అయితే 5 దశల్లో ఈ యొక్క ఎన్నికల రిగ్గింగ్ జరుగుతుంది. మొదటి దశ ఎన్నికల సంఘాన్ని నియమించే ప్యానెల్ ను మార్చడం, రెండో దశ ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడం, మూడో దశ ఓటింగ్ శాతం అకారణంగా పెంచడం, ఇక 4వ దశ బీజేపీ గెలవాల్సినటువంటి ప్రాంతాల్లో నకిలీ ఓట్లను లక్ష్యం చేసుకోవటం, 5వ దశ ఆధారాలను దాచేయటం. ఈ 5 దశల్లో ఈ యొక్క ప్రజాస్వామ్యం రిగ్గింగ్ గురవుతుంది అంటూ ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. బీజేపీ మహారాష్ట్రలో ఎందుకు అంతగా ఆతృత చూపిందో కూడా అర్థం చేసుకోవడం కష్టం కాదు. కానీ ఈ రకమైనటువంటి రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది అంటూ ఆయన తన ట్వీట్ లో చెప్పారు. చీటింగ్ చేసిన వారికి గేమ్ గెలవచ్చు, కానీ ఇది సంస్థలను బలహీనపరిచి ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని నాశనం చేస్తుంది. ప్రతి భారతీయుడు కూడా ఈ ఆధారాలను చూడాలి, తాము స్వయంగా నిర్ణయించుకోవాలి, సమాధానాల కోసం కూడా డిమాండ్ చేయాలంటూ తన ట్వీట్ లో ప్రశ్నించారు. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగినటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు బీహార్ కూడా వస్తుంది. బీజేపీ ఓడిపోతున్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైనా ఇది జరగవచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ అయినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషయం లాంటివి అని కూడా ఆ ట్వీట్ లో తెలియజేయడం జరిగింది. అయితే గతంలో మనం చూసే మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ చాలా సీరియస్ గానే ఆయన వ్యాఖ్యానించారు. 2024లో జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పైన రాహుల్ గాంధీ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అతను ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ అభివర్ణించారు. రాహుల్ గాంధీ ఏదైతే ఈ రోజు మళ్ళీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ లో కూడా ఎన్నికల మోసాలు జరుగుతూ ఉంటాయి. అయితే 5 దశల్లో ఎన్నికల మోసం ఎలా జరుగుతుంది అని అంటూ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నియామకాల్లో జోక్యం, ఓటర్ల జాబితాలో మార్పు, ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు వంటి అంశాలను కూడా వివరించారు. 2019 నుంచి 2024 మధ్య 32 లక్షల ఓటర్లు జాబితాలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్లు జాబితాలో చేరినప్పటికీ 2024 లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం 5 నెలల్లోనే 39 లక్షల ఓటర్లు జాబితాలో చేరారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది మహారాష్ట్ర మొత్తం ఏదైతే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటారో ఆ జనాభాకు మించినటువంటి సంఖ్య అని కూడా ఆయన తెలిపారు. ఇక ఓటింగ్ ముగిసే సమయానికి ముందు 65 లక్షల ఓట్లు అకస్మాత్తుగా పెరిగాయి.
ఇది భౌతికంగా అయితే సాధ్యపడదు. టెక్నికల్ గానే ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కయ్యే బీజేపీ ఇటువంటి వ్యవహారాన్ని నడిపింది అన్నది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఓకే. ఎన్నికల సంఘం కూడా పాక్షికంగా వ్యవహరిస్తుంది. వారి చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అవాస్తవాలుగా వివరించి ఎన్నికల సంఘం వద్ద కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అతనిపైన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా ఉల్లంఘించారు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ ఆరోపణలు అసంబద్ధమైనవిగా కూడా ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ల జాబితా ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేవని కూడా ఎన్నికల సంఘం పదే పదే స్పష్టం చేస్తూ వస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.